అబార్షన్స్ చేయించుకోవటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అందుతదా? ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? హాయ్, నేను డాక్టర్ మూల్య, గైనకాలజిస్ట్, యూనియల్ స్పెషాలిటీ సెంటర్, కొండాపూర్. చాలామంది ఇది నన్ను చాలా సార్లు అడిగే క్వశ్చన్. మిస్‌క్యారేజెస్ అయిన వాళ్ళకి, లేకపోతే వాళ్ళే ఇప్పుడు ఫైనాన్షియల్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ రెడీ లేకపోయినా, అబార్షన్స్ చేయించుకున్నా అందరికి ఒక డౌట్ అయితే ఉంటది. నా తర్వాత నేను స్పాంటేనియస్‌గా కన్సీవ్ అవ్వగలనా? లేదు అనంటే నాకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అని. మోస్ట్‌లీ ఏమీ ఉండవు. అబార్షన్ చేయించుకోవటం వల్ల, లేదంటే మిస్‌క్యారేజ్ అవ్వటం వల్ల 99% ఏ ఇష్యూ ఉండదండి. మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గానే కన్సీవ్ అవ్వచ్చు. డిపెండింగ్ ఆ టైంలో మీకు ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోతే డెఫినెట్‌లీ మీకు ప్రెగ్నెన్సీ అందుతది. అయితే ఇందులో 99% ఎందుకు అన్నానంటే కొంతమందికి ఒక 1% ఆఫ్ ద పీపుల్‌కి అబార్షన్ అయ్యాక, మిస్‌క్యారేజ్ అయ్యాక కొన్ని ప్రొడక్ట్స్ లోపల మిగిలిపోతాయి. అవి మళ్ళీ మనం డీఎన్సీ అని చెప్పి, డీఎన్‌డీ అని చెప్పి చిన్న ప్రొసీజర్ ద్వారా యూట్రస్‌ని క్లీన్ చేస్తా తీస్తాము. ఈ క్లీనింగ్ చేసే ప్రొసీజర్‌లో ఏమవుతది అనంటే గర్భసంచి లోపల అతుకులు ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ అందకపోవచ్చు. ఇది ఒకప్పుడు ఇట్లా చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇట్లా చేయట్లేదు. ఇప్పుడు మనం చేసేది సక్షన్ ఎవాక్యుయేషన్. అంటే చిన్న సక్షన్ తీసుకొని వెరీ, వెరీ మైల్డ్ ప్రెషర్ పెట్టుకొని లోపల ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో మనం బయటికి తీసేస్తున్నాము. సో, మనం క్లీన్ చేయట్లేదు కాబట్టి గర్భసంచిని ఎక్కడ అడేషన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండట్లేదు. డెఫినెట్‌లీ మిస్‌క్యారేజ్ అండ్ అబార్షన్ అనేది ఒక పెద్ద స్టెప్పే. బట్ దానివల్ల ఈ స్పెసిఫిక్ ప్రొసీజర్ ఆర్ మెడిసిన్స్ వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అయితే ఎఫెక్ట్ ఉండదు. ఆ టైంలో మీ హెల్త్ అంతా బాగుని, అంత సిమిలర్ ఉంటే యూ కెన్ డెఫినెట్‌లీ కన్సీవ్ నార్మల్లీ.